చూడండి నేనైతే కనుక బ్లౌజ్ అనేది కట్ చేశాను. లైనింగ్ క్లాత్ను అసలైన క్లాత్ను కట్ చేసి ఈ రెండు అనేది జాయింట్ కూడా వేసేసుకున్నానండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మనము టక్స్లోకి అనేది కూడా నేను దాట్లు అనేది కూడా పెట్టేశాను. ఇక దాట్లు అంటే కనుక ఇక్కడ అనేది మనము ఇలా చూసుకొని మధ్యలో అనేది దాటు పెట్టేసుకోవాలండి. ఇలా మధ్యలో అనేది దాటు పెట్టేసుకోవాలి. ఇక ఇవి రెండు ఒకదాని మీద ఒకటి అనేది ఇలా వేసుకోవాలండి. లైనింగ్ అనేది ఒకే వైపు ఉండేటట్టు అనేది చూసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ దాట్ అనేది మనము ఎలా పెట్టుకోవాలంటే కనుక మనకి ఏం చేస్తారంటే కనుక ఆల్ది బ్లౌజ్ ఇచ్చినారు అంటే కనుక ఆల్ది బ్లౌజ్ ఇచ్చినారంటే అక్క ఇది కరెక్ట్గా ఉంది అక్క మాకు సేమ్ ఇలాగనే కుట్టండి అని చెప్తారు. అలాగనే కుట్టాలి అంటే కనుక మనం వీళ్ళ టక్స్లు ఉన్నాయి చూడండి, వీళ్ళవి టక్స్లు ఉన్నాయి చూడండి, ఇవి అనేది కొలుసుకొని అనేది కుట్టాల్సి ఉంటుంది. ఇలా కొలుసుకొని కుట్టితేనే మనకనేది ఇది పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. దానికి అంటే కనుక మనం ఈ టక్స్ ఉక్సుల దగ్గర వస్తుంది కదండి, ఇక్కడ మధ్యలో దాట్ వేసుకున్నాం చూడండి. దీన్ని అయితే కనుక కొలసాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. ఈ మధ్యలో దాటును అయితే కనుక ఇది మధ్యలో ఇలాగనే వస్తుంది. ఇది అయితే కొలసాల్సిన అవసరం లేదు, కానీ ఈ దాటును అనేది కొలసాల్సింది ఉంటుందండి. ఇది చూడండి వీళ్ళదేమో బ్లౌజ్ నీట్గా ఉంది అన్నారు, కానీ కరెక్ట్గా అయితే కనుక ఏం లేదు నాకు తెలిసినంతలో కానీ చూడ్డానికి అయితే కానీ ఇలాగనే కుట్టమన్నారు. మామూలుగా వాళ్ళు చెప్పినట్టు కుట్టాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా క్రాస్ పట్టి దగ్గర నుంచి అండి ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని అనేది మనము ఇలా మడుచుకొని అనేది ఇలా పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది అంటే ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు అనేది చూసుకొని అక్కడ అనేది ఇలా దాట్ పెట్టేసుకోవడమా లేదా మార్కింగ్ వేసుకోవడమా అనేది చేసేసుకోవాలి. ఇది చూడండి ఇక్కడ మనము దాట్ వేసారు కదా, ఈ దాట్ని అనేది పట్టుకోవాలండి. ఇలా చూసామంటే తక్కువగా వస్తుందండి. ఈ దాట్ పట్టుకొని అనేది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని అనేది ఇక్కడ ఒక దాట్ అనేది వేసేసుకోవాలి. నేనైతే కనుక మనకు వచ్చేసి ఇంకా మధ్యలో అనేది ఇక్కడ దాటి వస్తుందండి, 3 అనేది వస్తుంది. కానీ నేను 4 వేస్తానండి. టక్స్లు అనేది 4 వేస్తాను. 4 వేసుకోవడంలో అనేది జాకెటింగ్గా నీట్గా కూర్చుంటుంది. ఇది కూడా అనేది 1 ఇంచి గ్యాప్తో అనేది ఇక్కడ అనేది దాటేసేసుకోవాలి. ఇటు సైడ్ కుట్లు వేసుకునేకెళ్ళి సంక సైడ్ అనేది దాటు వేసేసుకోవాలి. ఈ టక్స్లు అనేది ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ అనేది ఈ దాటును అనేది వేసుకోవాలి. దీన్ని అనేది ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని 1 ఇంచి గ్యాప్తో కానీ 1.5 ఇంచ్ గ్యాప్తో కానీ కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. లేదు వీళ్ళది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే వీళ్ళది ఉంటుంది చూడండి, ఇలా కొలుసుకొని అనేది కుట్టుకోవాల్సింది ఉంటుంది. ఇలా చూసుకోవాలి. ఇలా దాటును అనేది ఇలా చూసుకున్నామంటే కనుక సరిపోతుంది. చూడండి మనం వేసినది కరెక్ట్గా ఉంది, ఇలా చూసుకుంటే కూడా సరిపోతుంది. చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని దాటి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అనేది ఇక్కడ నేను ఎందుకు మీకు అనేది దాటి వేసి చూపించలేదు అనేది ఎందుకంటే కనుక ఈ టక్స్ వేసి ఉంటాం కదండి, ఈ టక్స్ని పట్టుకొని ఇలా లాగామంటే కనుక ఇక్కడ కరెక్ట్గా వస్తుందండి. ఈ టక్స్ని పట్టుకొని ఇది మనకు కరెక్ట్గా వస్తుంది. ముందుగానే వేసుకున్నామంటే కనుక కన్ఫ్యూజ్ అవుతాము. నేనైతే కనుక దీన్ని అనేది ఈ టక్స్ను ఇక్కడ నుంచి పాదంలో పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఈ మిషన్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది తీసుకుంటానండి. ఇదే నాకు కొలత పెట్టుకుంటాను. ఈ కొలత ప్రకారం అంటే కుట్టినామంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. అందుకోసం అనేది ఇదే నేను కొలత పెట్టుకుంటాను ఏ సైజు వాళ్ళకైనా కానీ. ఇక తర్వాత ఈ దాటు కూడా వేసిన తర్వాత ఇలా బ్లౌజ్ని అనేది ఇలా పెట్టేసి 4వ దాటు ఒకవేళ మీరు వేసుకోవాలి అంటే 4వ టక్స్ వేసుకోవాలి అనుకుంటే ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకొని ఇది అనేది ఈ మిషన్ దగ్గరికి అయితే కదండి, ఈ మిషన్ నుంచి ఇంకొక 2 ఇంచులు లోపలికి అనేది వేసేసుకోవాలి. చూడండి టక్స్లు అనేది ఇలా వేసుకున్నప్పుడు మనకు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. షేప్ అనేది మనకు కరెక్ట్గా రౌండ్గా వచ్చేసింది చూడండి. ఇది వేసుకుంటేనక షేప్ కరెక్ట్గా కూర్చుంటుందండి. మనకు ఈ చిన్నటివి అనేది ఉంటుందండి. మనకి ఈ చిన్న దానిలతోనే బ్లౌజ్ అనేది చెడిపోవడానికి కానీ లేకుంటే పర్ఫెక్ట్గా కూర్చోడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. ఇలాగనే నేను ఇంకొక దానికి కూడా వేస్తాను. చూడండి 2 అనేది నేను కుట్టేశాను. 2 కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది క్రాస్ పట్టీలు అనేది జాయింట్ వేసుకున్నాం. ఈ క్రాస్ పట్టీలు జాయింట్ వేసుకునే ముందు అనేది మనం ఇలా అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది చూడండి ఇలా లోపలికి మర్చుకోవాలండి. దీంట్లో పడిందంటే ఇట్లా మామూలుగా లేకుంటే వాళ్ళ జాకెట్ ఆల్తి బ్లౌజ్కి అనేది ఇలా లోపలికి పడిందండి. ఇలా పడిందంటే
మనం ఇంత నీట్గా టక్స్లు వేసి కూడా వేస్ట్ అండి. అస్సలు ఇంత వేసినా కూడా ఇలా వేసినామనక ఇది టెస్ట్ భాగం అనేది అసలు కూర్చోదు, సరిగా రాదు, ఊరికే నార్మల్గా ఉంటుంది. అంతేగాని మనకు ఎంత బాగా వేసినా టక్సులు ఇవి కరెక్ట్గా మనము చూసుకొని నిదానంగా ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకున్నామంటే మనకు నీట్గా అనేది వస్తుంది. చిన్న చిన్న తప్పులు అంటే ఇవేనండి. మనం ఎంత నీట్గా అనేది కుట్టినా కూడా మనకు దీని దగ్గర అనేది పోతుంది. మనకు ఇది ఇట్లా వచ్చిందంటే చూపిస్తూ చూడండి, ఇట్లా వచ్చిందంటే ఇట్లా షార్పీగా అనేది ఉంటుంది. కేవలం మనం ఇక్కడ కుట్టలేదు కాబట్టి మనకు నీట్గా అనేది వచ్చేసి ఉంటుంది. ఎట్లా కుట్టామో అట్నే వచ్చింది చూడండి. నేను పైనుంచి అనేది కుట్ట అనేది వేస్తానండి. క్యాష్ కట్టలేదు చూడండి, పై కుట్టు అనేది వేసేసాను. దీనికి కూడా అనేది పై కుట్టు వేసేసాను. కానీ ఇప్పుడు చూడండి మనము 2 దాంట్లకు అనేది వేసేసుకున్నాము. ఇవి అనేది 2 ఇటు పక్కకే ఉండాలి. ఇటు మనము సంఖ దగ్గరికి ఇటువైపు కుట్లు వేసుకుంటాం కదండి, ఇటు సైడే ఉండాలి. చూడండి ఇది కూడా ఇటు సైడే ఉంది, ఇది కూడా అనేది ఇటు సైడే ఉండాలి. ఇవి మనం మడుస్తున్నాం కదా అనేసి ఇటు పక్క అనేది మడసకూడదు, ఇటు సైడ్ మాత్రమే మడసాలి. ఇవి అనేది 2 ఇటు సైడ్ ఆపోజిట్ అంటే ఇటువైపు ఉండాలి. అది అనేది చూసుకోండి. ఇప్పుడు ఉక్సుల పట్టి వేసుకున్నాము. ఉక్సుల పట్టి వేసుకున్నప్పుడు కూడా అనేది ఇది ఉంది చూడండి, ఇట కిందికి అనేది రాకూడదు. దీన్ని ఈ టక్స్ అనేది కిందికి రాకూడదు, ఇలా పైకి మాత్రమే ఉండాలి. ఇలా పైకి ఉండాలి. పైకి ఉంటే మనకు ఫ్రంట్ భాగం అనేది ఇలా పైకి వస్తుందండి. కిందికి వచ్చిందంటే కనుక మనకు కిందికి వస్తుంది. అందుకు ఇది అనేది ఇలా పైకి మాత్రమే ఉండాలి. చూడండి నేనైతే కనుక కాజా పట్టి ఉక్సుల పట్టి 2 కుట్టాను. 2 అయినా కానీ ఇది చూడండి ఇలా పైకే ఉండాలి. ఇలా మనం టక్స్ అనేది పైకి ఉండాలి. ఇప్పుడు మనము దీన్ని అనేది జాయింట్ వేసేసుకున్నాము. చూడండి జాయింట్ అనేది వేసేసాను. ఇంకా నేనైతే కనుక దీనికి పైపింగ్ అయితే వేసేసానండి. ఇలా పైపింగ్ అందు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడైనా కానండి కొన్ని అనేది ఉంటాయి, అది కూడా చూపిద్దాము అనేసి అయితే కనుక నేను హ్యాండ్స్ కుట్టేది అయితే కనుక చూపిస్తున్నాను. చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేది అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా రావాలి. మనకు హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా కుట్టుకున్నామంటేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మీరు ఇదే టైంలో అనేది ఇంకొకటి ఏంటంటే షోల్డర్ అనేది ఆల్దీ బ్లౌజ్ అనేది కొలుసుకోండి, కరెక్ట్గా ఉందో లేదో అనేసి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అనేది కట్ చేసుకోండి. అంటే వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్గా అట్నే ఉండాలి అన్నప్పుడు ఇవి అనేది అయితే కనుక మనకు ఈ కుట్టు అనేది వెనక వైపు అనేది ఉండాలండి. ఇలా మడుచుకొని అనేది ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రంట్ భాగానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ టక్స్ చూడండి, ఇది కూడా అనేది ఇలా మనకు పైకి అనేది రావాలండి. చూడండి ఇలాగా పైకి అనేది వచ్చేసి కుట్టుకోవాలి. ఇలాగనేది మనం కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగనే ఇంకొకటి కూడా కుట్టేసుకున్నాము. చూడండి 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నాం. స్ట్రైట్ కుట్టు అనేది స్ట్రైట్ కుట్టు వేసుకోవడానికి వాళ్ళ బ్లౌజ్ది హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ హ్యాండ్స్ అనేది చూసుకొని కరెక్ట్గా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా ఈ సంఖ భాగం కూడా వీళ్ళది జాకెట్ 4 బ్లౌజ్ని పట్టుకొని కుట్టు అనేది మనం వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. మనకు ఇవి ఇలాగనే పైకి ఉండాలండి. ఇంక ఇక్కడికి వచ్చే లోపల అనేది వీళ్ళ బ్లౌజ్ అనేది కరెక్ట్గా అనేది చెప్పినారు అంటే కనుక మనకు వీళ్ళది ఎలా ఉందో అలాగనే కుట్టాలండి. కొన్ని అనేది ఇవి కరెక్ట్గా ఈ కుట్లు అనేది కూడా కరెక్ట్గా కింది కుట్టు అనేది కూడా కరెక్ట్గా వస్తేనే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు. దానికోసం ఏముంది అంటే కనుక వీళ్ళది ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, ఇట్లా పట్టుకోవాలి. ఇదైతే కాజా పట్టి అనేది పట్టుకోండి. ఎంతవరకు ఇలాగ కుట్టుందో అంతవరకు అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇంకా అలాగనే ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి వచ్చేసి వెనక ఇదండి బ్యాక్ భాగం అనేది కూడా సేమ్ అలాగనే అనేది పట్టేసుకోవాలి. చూడండి దాన్ని కూడా అనేది ఇలాగా
ఇలా అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక దాటు, ఇక్కడ ఒకటి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలన్నాము, ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాము. ఈ మార్కింగ్ వేసుకున్నాం కదండి, మనము ఇది అనేది 2 ఇలా పట్టుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్నప్పుడు నేను ఇది వేసినాను కదండి, టక్స్ అనేది 4 అనేది, దీన్ని పైకి పెట్టేసేయండి. ఇలాగనే అనేది ఇటు సైడ్ కూడా గుట్టేసుకున్నాము. ఇటు సైడ్ అనేది కూడా వేసుకున్నప్పుడు అయితే ఇంకా ఉక్సుల పట్టిని తీసుకొని ఉక్సుల పట్టి వైపు అనేది కొలుసుకోవాలండి. అప్పుడు అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి, దీన్ని ఇలా పెట్టేసి అనేది ఇంకా కుట్టేసుకోవడమే. చూడండి 2 వైపులా అనేది కుట్లు వేసుకున్న తర్వాత ఇంకా మనకు అనేది నీట్గా వచ్చేసింది. చూడండి ఇక్కడ కూడా అనేది కరెక్ట్గా అనేది వచ్చింది. చూడండి ఇక్కడ కుట్టు కూడా హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఉంది. మనకి ఇలా కుట్టుకున్నామంటే ఇంకా బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కుట్టుకున్నామంటే కనుక మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, కరెక్ట్గా అనేది ఫిట్ అవుతుంది. ఫ్రంట్ భాగంలో అయితే కనుక ఇలా అనేది ఒకవేళ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. చూసేది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. బాయ్.